ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. నిర్గమకాండం 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 6వ అధ్యాయంలో మోషేతో ప్రభు మాట్లాడుతున్నారు. ఫరోకు నేను చేయబో దాన్ని నిశ్చయముగా నువ్వు చూస్తావు. ఫరో బలమైన హస్తము చేత ఇశ్రాయేలీల్ని పోనిస్తాడు. బలమైన హస్తము చేతనే అతడు ఆ దేశంలో నుండి వారిని తోలివేస్తాడు అని మోషేతో చెప్పారు. ఇంకా ఆయన మోషేతో ఏమన్నారంటే, నేనే యెహోవాను. ఇంతకుముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సర్వశక్తి గల దేవుడును అనే పేరుతో ప్రత్యక్షమయ్యాను, కానీ యెహోవా అనే నా నామాన్ని నేను వారికి తెలియపరచలేదు. ఇంకా వారు పరవాసము చేసినటువంటి దేశమైన కనాన్ని వారికి ఇస్తానని నా నిబంధనను వారితో స్థిరపరిచాను. ఇప్పుడు ఐగుప్తీయుల దాస్యానికి లోబరిచి ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధన నేను జ్ఞాపం చేసుకుంటున్నాను. కాబట్టి నువ్వు ఇశ్రాయేలుతో చెప్పాల్సింది ఏంటంటే, నేను యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తాను. వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపిస్తాను. నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని నాకు ప్రజలుగా చేసుకుంటాను. నేను మీకు దేవుడినై ఉంటాను. అప్పుడు మీరు అనుకుంటారు, ఐగుప్తీయుల బరువుల కింద నుండి మమ్మల్ని వెలుపలకు రప్పించిన మా దేవుడు యెహోవాయే, ఆయనే అని మీరందరూ తెలుసుకుంటారు. ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. నేను యెహోవాను అని చెప్పు అని ప్రభువు మోషేతో చెప్పారు. ఈ మాటలన్నీ మోషే ఇశ్రాయేలుకి వినిపించినప్పుడు వాళ్ళకున్న మనోవ్యాకులాన్ని బట్టి, వారు అనుభవిస్తున్నటువంటి కఠినమైన దాస్యాన్ని బట్టి మోషే మాట వారు వినలేకపోయారు. ప్రభు మోషేతో అంటారు, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో ఇశ్రాయేలులను తమ దేశంలో నుండి వెలుపలికి పోనివ్వకపోతే చూసుకో, నీ సంగతి చెప్తాను, పోని వాళ్ళని వెళ్ళిపోని అని చెప్పమంటారు. ఫరోతో చెప్పి మాటలు అంటారు ప్రభు. అయితే మోషే అంటారు, ఇశ్రాయేలీలే నా మాట అనలేదు కదా ప్రభువా, మాట మాంద్యం గలవాడిని నా మాట ఫరో ఎలా వింటాడు అంటారు. ప్రభు ఖచ్చితంగా వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించడానికి ఇశ్రాయేలు యొద్దకు ఫరో యొద్దకు మీరు వెళ్ళండి అని వారికి ఆజ్ఞాపిస్తాడు. ఇంకా 14వ వచనం నుంచి మనం చూస్తే వారి పితరుల కుటుంబాల మూల పురుషుల గురించి రూబేను, షిమ్యోను, లేవీల వంశావళులను మనం చూస్తాం. 14వ వచనం నుంచి 27 వరకు రూబేను, షిమ్యోను, లేవి వాళ్ళ వంశావళులను మనం చూస్తున్నాం. ఇంకా ప్రభు అంటారు, నేను యెహోవాను. నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజు అని ఫరోతో పలకాలి అని మోషేతో చెప్తారు. మోషే అంటాడు, నేను మాటమాంద్యం గలవాడిని, ఫరో నా మాట ఎలా వింటాడని అంటారు. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి
విషయాలు. ఇందులో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం చదువుతాను. మొదటి వచనం. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దాన్ని నీవు నిశ్చయముగా చూచెదవు. ఫరోకు నేను చేయబోదాన్ని నిశ్చయముగా నీవు చూస్తావు అని మన ప్రభు మోషేతో మాట్లాడుతున్నారు. నిశ్చయముగా చూస్తావు. మన దేవుడు తాను చేయబోయే కార్యాలని తన భక్తులకు ఎప్పుడు దాచరు. మన దేవుడు తను చేయబోయే కార్యాన్ని తన భక్తులకు ఎప్పుడు దాచరు. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా. ప్రభు తాను చేయబోయేటువంటి కార్యాన్ని అబ్రహాముకు దాచదనా. దేని విషయంలో ప్రభువుకి మాట్లాడుతున్నారు అని ఆలోచన చేస్తే, సొదొమ గొమొర్రాలను గురించినటువంటి మొర్ర ఎక్కువగా ప్రభు సన్నిధికి వినిపించబడింది. వాళ్ళ పాపం బహు భారంగా అయిపోయింది. అందుకే అనేకులు దాని కొరకు మొరపెడతా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూసి దేవునికి మొర్రపెట్టారు. అందుకే వాళ్ళని గూర్చిన మొర్ర, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది అని ఉంటుంది. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో వాళ్ళని గురించి చెప్పినటువంటి పెట్టిన మొర్ర గొప్పది అంటారు. కాబట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేయడానికి ప్రభు దిగి వచ్చారు. ఆ సంగతిని అబ్రహాముకు దాచకుండా చెప్పారు. ఎందుకంటే అబ్రహాముకి తెలియాలి. ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు ఉన్నాడు. లోతు భార్య బిడ్డలు ఉన్నారు. ఆ సంగతి తన భక్తుడైనటువంటి అబ్రహాముకి తెలియపరుస్తూ ఉన్నారు. నేను దాస్తానా, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకి చెప్పాలి అని అబ్రహాముకి తెలియపరిచారు. అప్పుడు అబ్రహాము, ఆలోచన చేయండి, మనమైనా సరే ఫలానా దేశం, ఫలానా ఊరు, ఫలానా ప్రాంతం ఇలా జరుగుతుంది అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? అక్కడ ఉన్నటువంటి మన బంధువులు గుర్తొస్తారు. ఫలానా ఊళ్ళో ఎలా జరిగిందంట, ఫలానా దేశంలో ఎలా జరిగిందంట, ఫలానా ప్రాంతంలో ఎలా జరిగిందంట అని చెప్పగానే అది ఏదైనా ఒక విపత్తు అయితే మనకు గుర్తొచ్చేది ఎవరంటే మన బంధువులు గుర్తొస్తారు. అలాగే అబ్రహాముకి తన బంధువుడైనటువంటి లోతు గుర్తొచ్చాడు. అందుకే లోతు వెంటనే ప్రభు సన్నిధిలో నిలిచి ఉండి లోతు కొరకు, అతని కుటుంబం కొరకు ప్రార్థన చేశారు. దేవుడు తన భక్తులకు తాను చేయబోయే కార్యాన్ని ఎప్పుడు దాచరు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చెయ్యడు. మళ్ళా చదువుతాను. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చెయ్యడు. చూడండి ఎంత స్పష్టంగా ఉందో.
తాను సంకల్పించినటువంటి దానిని, తాను చేయాలనుకున్న దానిని బయలుపరచకుండా ఏమీ చేయరంట ఆయన. ఎవరు? మన ప్రభు. ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు స్పష్టంగా తన భక్తులకి, తన బిడ్డలకి తాను చేయబోయేది స్పష్టంగా తెలియపరిచారు. స్పష్టంగా, అనుమానం లేకుండా. ఏది కూడా అకస్మాత్తుగా, అర్ధంతరంగా ఎప్పుడు ప్రభు చేయలేదండి ఏ కార్యాన్ని. ప్రభు ముందే చెప్పారు. ముందే తన ప్రవక్తల ద్వారా తన బిడ్డలైనటువంటి వారికి హెచ్చరిక చేశారు ఆయన. నోవహు టైంలో చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగా వెళ్ళి వారికి సువార్త ప్రకటించారు అని రాసి ఉంటుంది. నోవహు వాడ కట్టేటప్పుడు వాడ కట్టడానికి వచ్చిన వడ్రంగి వారు అవ్వచ్చు, ఆ వాడ నిర్మిస్తూ ఉన్నప్పుడు, అంత పెద్ద భారీ వాడ నిర్మిస్తూ ఉన్నప్పుడు వచ్చి అడగరండి ఇదేంటి అని? అడుగుతారా? అడగరా? క్రొత్తగా ఏదైనా ఒక వింత కార్యం జరుగుతూ ఉంటే అడుగుతారు, ఖచ్చితంగా చూడడానికి వస్తారు ఎంతోమంది. ఏమని చెప్పుంటారు నోవహు? ప్రచండమైన వర్షం కురుస్తుంది, జలప్రళయం రాబోతుంది, నీటిలో ఈ భూమి మునిగిపోబోతుంది. ఆలోచన చేయండి. ఏ పనైనా సరే ప్రభు తన ప్రవక్తలకి చెప్పకుండా, తాను సంకల్పించిన ఏ పనైనా సరే తన ప్రవక్తలకు చెప్పకుండా ఆయన ఏ పని చేయలేదండి. ప్రవక్తలు దేవుని మాటల్ని ప్రజలకు వినిపింపచేశారు. ఇదిగో ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది, ఇలా ఉంటుంది, మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి శాపం, ఇలాంటి నష్టం, ఇలాంటి కష్టం, ఇలాంటి శ్రమ, ఇలాంటి ఇబ్బంది, ఇలాంటి బాధ, ఇలాంటి వేదన మీకు వస్తుంది అని ప్రభు తన ప్రవక్తలకు ముందే తెలియపరిచారు. మీరు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరని ఆదాముతో చెప్పాడు ప్రభు. ఆయన ముందే చెప్పారు. ఏది కూడా ఆయన చెప్పకుండా చేయలేదు. ఏది కూడా ఆయన చెప్పకుండా చేయలేదు. 25వ కీర్తన 14వ వచనం. 25వ కీర్తన 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన యందు భయభక్తులు గలవారికి మాత్రమే దేవుని గూర్చిన మర్మం, ఆయన గూర్చిన సత్యం, ఇవన్నీ తెలుస్తాయండి. ఇంకా మనం చూస్తే 6వ అధ్యాయం 1వ వచనంలో మన భాగంలో, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో చెప్పాడు. బలమైన హస్తము, బలమైన హస్తము చేతే మిమ్మల్ని పోనిస్తాడు ఫరో అని ప్రభు చెప్పారు. దేవుడు జరగబోయేదాన్ని ఎరిగినవాడు కాబట్టి ఫరో ఎలాగా వారిని పోనిస్తాడో ఆ సంగతి చెప్తున్నాడు. దేవుడు భవిష్యత్తును ఎరిగినవాడు. భవిష్యత్ జ్ఞానము తెలుసు ఆయనకి. ఆయన సర్వజ్ఞుడు. జగదుత్పత్తి ముందే మనల్ని ఎరిగినవాడు. ఆయన సర్వజ్ఞుడు.
బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రవచన గ్రంథం. ఎందుకంటే అది దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి రాయబడినటువంటి గ్రంథం. కాబట్టి మన దేవుడు ముందు ఎరిగినటువంటి జరగనైనటువంటి సంగతుల్ని మోషేకు చెబుతా ఉన్నారు. 2వ వచనం మనం చదివితే, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. నేను యెహోవాను, నేను యెహోవాను. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఎలా ప్రత్యక్షమయ్యానంటే, గతంలో సర్వశక్తిగల దేవుడను అనే పేరు మీద ప్రత్యక్షమయ్యాను, పేరుతో ప్రత్యక్షమయ్యాను. కానీ యెహోవా అనే నామమున నేను వారికి తెలియబడలేదు అని ప్రభు చెప్తున్నారు. ఈ వచనంలో ఒక ప్రశ్న ఉంటుంది. ఈ వచనంలో ఒక ప్రశ్న కలుగుతుంది. ఏంటంటే, యెహోవా అనే పేరు వాళ్ళకి తెలియదా అనే ప్రశ్న మనం పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివితే తెలుస్తుంది. అబ్రహాముకి యెహోవా అని పేరు తెలియకపోతే యెహోవా ఈరే అని పేరు ఎలా పెట్టారు? ఇస్సాకుకి పెండ్లి చేయాలి అనేటువంటి ఉద్దేశం అబ్రహాముకు కలిగినప్పుడు అబ్రహాము ఎలియాజరుని, తన పెద్ద దాసుని అక్కడికి పంపించినప్పుడు లాబాను ఎలియాజరుని అతనితో ఉన్న వారిని చూసి, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము అని ఎలా అన్నాడు? ఇంకా కొన్ని వచనాలు చూస్తే, యెహోవా అనే నామం వారికి తెలియదేంటి, అలా పేరును పరిచయం అవ్వలేదంటారేంటి అని అనిపిస్తుంది అన్నమాట. 24వ అధ్యాయం 31వ వచనం, లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం, అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలునకు తూర్పున కొండకు చేరి, పడమటనున్న బేతేలునకు తూర్పున హాయికి మధ్య గుడారం వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. 14వ అధ్యాయం 22, 23 వచనాలు, అబ్రహాము, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేసేదని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో దేనినైనా తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడగు దేవుడైన యెహోవా ఎదుట నేను నా చెయ్యెత్తి ప్రమాణం చేశాను. యెహోవా ఎదుట నేను నా చెయ్యెత్తి ప్రమాణం చేశాను. 15వ అధ్యాయం 2వ వచనం, అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనే పోచున్నానే. అబ్రహాము ప్రభుతో మాట్లాడతారు, దేవుడైన యెహోవా నీవు నాకు ఏమిస్తే ఏంటి, నాకు సంతానం లేదు కదా. 16వ అధ్యాయం 2వ వచనం, 16వ అధ్యాయం 2వ వచనం, కాగా శారై, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అంటుంది. 26వ అధ్యాయం 25 నుంచి, అక్కడ అతను ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. అంతటి అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చారు. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ వద్ద నుండి నన్ను పంపేసిన తర్వాత ఎందు నిమిత్తం నా దగ్గరకు వచ్చారు అని వారిని అడిగాడు. వారు అంటారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి. బాబు, యెహోవా నీకు తోడై ఉండడం మేము చూసాం అంటారు.
కాబట్టి ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ పేర్లు ఎన్నోసార్లు వాడినట్టు మనకు కనబడుతుంది. వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి యెహోవా అనే పేరు వారికి తేటగా తెలుసును అనే విషయం మనకి అర్థమవుతుంది. అయితే నిర్గమాలో ఉన్నది పేరు తెలియదని కాదు, కానీ యెహోవా పేరు తెలియదని కాదు ఇక్కడ మనం చదువుకున్నటువంటిది. యెహోవా అనే నామమున నేను వారికి తెలియబడలేదు అంటున్నారు ప్రభు. అంటే దీని అర్థం ఏంటంటే యెహోవా అను నామములో ఉన్న భావం వారి అనుభవానికి రాలేదు అని అర్థం. అంటే వాళ్ళు అనుభవనీయంగా ఎరగరు. అది ఎలాగ ఒకసారి కొంత ధ్యానం చేద్దాం. యాక్చువల్గా వారికి గతంలో సర్వశక్తి గల దేవుడనను పేరున ప్రభు ప్రత్యక్షమయ్యారు. సర్వశక్తి గల దేవుడు అంటే అర్థం ఏంటి? హెబ్రీ భాషలో దాన్ని ఎల్ షద్దాయ్ అంటారు. అంటే రెండు భావాలు ఉన్నాయి అందులో, రెండు అర్థాలు. ఎల్ షద్దాయ్ అంటే బలము కలవాడని ఒక అర్థం. రెండు, స్త్రీల వంటి రొమ్ములు కలవాడని భావం. రొమ్ము అనేది పోషణకు, ప్రేమకు, ఆదరణకు సూచనగా ఉంది. రొమ్ము అనేది దీనికి పోషించడానికి, ప్రేమ చూపించడానికి, ఆదరించడానికి సూచనగా ఉంది. రెండో అర్థం ఏంటంటే బలము కలవాడు అని అర్థం. బలం విషయంలో కూడా మన దేవుడు మితిలేనివాడు అని చెప్పొచ్చు. ఇంకా మనం చూస్తే మూడవ అర్థం ఏంటంటే, మూడవ అనుభవం ఏంటంటే విస్తరింప చేసేవాడు అని కూడా ఇందులో ఉంది. విస్తరింప చేసేవాడు. ఆదికాండం 17వ అధ్యాయం తీద్దాం ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. నేను సర్వశక్తి గల దేవుడిని అంటున్నాడు. నిన్ను అత్యధికముగా, 2వ వచనంలో 17:2లో నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని చెప్తున్నాడు. ఇదే అధ్యాయంలో అబ్రాహాము పేరు మార్చి నీవు అనేక జన్మలకు తండ్రి అవుతావని అతని పేరు అబ్రహాముగా మార్చారు. అబ్రహాముగా అనేక జన్మలకు తండ్రి అవుతావు. ఈ అధ్యాయంలో సర్వశక్తి గల దేవుడుగా అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై నేను నీకు అభివృద్ధి కలగజేస్తాను, 2వ వచనంలో అంటాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాముకు అభివృద్ధి కలిగించే దేవుడు అని అర్థమైందనమాట. అభివృద్ధి కలిగించే దేవుడు. 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 3వ వచనం. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసమైన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీకు స్వాస్థ్యంగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయును గాక అని అతన్ని దీవించి. ఇక్కడ యాకోబుని ఇస్సాకు పిలిపించి అతనితో మాట్లాడుతున్నాడు. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేస్తాడు అంటున్నాడు. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నేను విస్తరింపచేస్తాడు. ఇక్కడ కూడా ఇస్సాకుకి
సర్వశక్తి గల దేవుడు అనే పేరులో అభివృద్ధి కలిగించేవాడు అనే విషయం అర్థమైంది. 35వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 35:11. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఇక్కడ యాకోబుకు కూడా నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందు, జనములు జనసమూహాలు నీ వల్ల కలుగుతాయి అంటున్నాడు. ఇక్కడ యాకోబు కూడా సర్వశక్తి గల దేవుడు అంటే సంతానాభివృద్ధిని విస్తరింపును కలిగించేవాడని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ ముగ్గురిని గురించి చెప్పాడు ప్రభు మోషేతో. నేను మీ పితరులకు అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి సర్వశక్తి గల దేవుడుననే పేరున ప్రత్యక్షమయ్యాను. యెహోవా అనే ఈ పేరుతో వారికి నేను అనుభవంలోకి రాలేదు అంటున్నాడు. సర్వశక్తి గల దేవుడు అంటే విస్తరింపు కలగజేసేవాడు, అభివృద్ధి కలిగించేవాడని అర్థమైంది అన్నమాట. కాబట్టి సర్వశక్తి గల దేవుడు అనే పేరులో అభివృద్ధి కలగజేస్తాడు, విస్తరింప చేస్తాడని వారికి అర్థమైంది. దేవుడు తన ప్రభావాన్ని, తన మహత్యాన్ని తన బిడ్డలకు క్రమక్రమంగా బయలుపరుస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ యెహోవా అనే పేరుతో ఆయన బయలుపరుచుకుంటున్నాడు. యెహోవా అనే పేరులో శాశ్వతుడైన దేవుడు, ఉన్నవాడు అనే అర్థం ఒకటి ఉంటుంది. రెండవది విమోచనకర్త అనే భావం కూడా ఉంది. కాబట్టి ఈ నామంలో ఉన్నటువంటి విమోచనకర్త అనే భావం ఇక్కడ మోషేకు, ఇశ్రాయేలుకు బయలుపరుస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి యెహోవా అనే పేరులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే శాశ్వతుడైన దేవుడు. అందుకే ఉన్నవాడును అనువాడను అన్నాడు. ఉన్నవాడును అనువాడు మీ దగ్గరకు నన్ను పంపించాడు అని చెప్పమన్నాడు మోషేతో ప్రభు. అంటే ఉన్నవాడు అంటే అర్థం ఏంటంటే శాశ్వతంగా ఉన్నవాడు, శాశ్వతుడు. ఇంకా రెండవ అర్థం ఏంటంటే యెహోవా అనే పేరులో విమోచనకర్త అని అర్థం. విమోచనకర్త. కాబట్టి యెహోవా అనే నామంలో ఉన్న విమోచనకర్త అనే భావం ఇక్కడ మోషేకు, ఇశ్రాయేలుకు దేవుడు బయలుపరుస్తున్నాడు. విమోచన అంటే విడిపించేవాడు అనే భావం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31. 31వ అధ్యాయం 11వ వచనం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. యెహోవా యాకోబు వంశస్థులను విడిపించుచున్నాడు, వారికంటే బలవంతుడైనటువంటి వాని చేతిలో నుండి వారిని విడిపిస్తున్నాడు అంటున్నాడు. అందుకే 6వ వచనంలో, మన భాగంలో 6వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడినయుందును. కాబట్టి యెహోవా అనే పేరులో విమోచనకర్త అనే భావం, విడిపించేవాడు అనే భావంతో వాళ్ళకు దేవుడు తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు. కాబట్టి ప్రభు అంటారు, ఐగుప్తీయులు మోయించి బరువుల కింద నుంచి మిమ్మల్ని వెలుపలకు రప్పిస్తాను, వారి దాసత్వంలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, నా బాహువును చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపిస్తాను. అప్పుడు మీరు ఐగుప్తీయుల బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకుంటారు అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి యెహోవా అనే పేరు విమోచకుడు, విడిపించేవాడు అనే భావం కలిగినటువంటి పేరు అన్నమాట. ఇది వరలో కూడా
దేవుడు విమోచించాడు. యాకోబు గారు ఆ మాట పలుకుతాడు. ఇది వరలో కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల టైంలో కూడా ప్రభు విడిపించారు. 48వ అధ్యాయంలో చూడండి, ఆదికాండం 48:16. సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత అంటాడు. ఇది వ్యక్తిగతమైనటువంటి విడుదల అన్నమాట, విమోచన. ఆదికాండంలో ఇలాంటి వ్యక్తిగత విమోచనను మనం చూస్తున్నాం. అయితే నిర్గమాకాండంలోకి వచ్చినప్పుడు ఆ సంగతి విస్తరించినట్లు కనబడతా ఉంది. ఆదికాండంలో అనుభవనీయంగా దేవుని పిల్లలు ఎరగని విషయాల్ని నిర్గమాకాండంలో ఉన్నటువంటి వీళ్ళు అనుభవనీయంగా తెలుసుకున్నారు. 400 ఏండ్ల నుంచి వారికి ఉన్నటువంటి బానిసత్వం, జనసంఖ్య రీత్యా ఇంచుమించు 20 లక్షల మంది కాల్బలం, 20 లక్షల మందిని ఒకేసారి విడిపించడం, ఒకే పర్యాయం వాళ్ళని బయటికి రప్పించడం అనేది ఇది చాలా గొప్ప సంగతి. ఇలాంటి అనుభవం ఇస్సాకు, అబ్రహాము, యాకోబులకు లేదు. వ్యక్తిగతంగా ఆయన విడిపించగలడు అనేటువంటి అనుభవం కలిగి ఉన్నారు, కానీ ఇంత గొప్ప సైన్యాన్ని, ఇంత గొప్ప సమూహాన్ని ఒకేసారి దేవుడు విడిపిస్తాడనేటువంటి అనుభవం వాళ్ళలోకి రాలేదు, వాళ్ళకు తెలియదు. అదనమాట యెహోవా అనే పేరులో దాగి ఉన్నటువంటి భావం. ఎంతమందిని ఒకేసారి ఈ రీతిగా ప్రభు రక్షించగలడా అనేటువంటి ఆ అనుభవం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు లేదు. కానీ నిర్గమకాండంలో ఉన్నటువంటి తన భక్తులకి, వాళ్ళకి తెలియాలి ఆయన గొప్పతనం. ఒక్కళ్ళని, ఇద్దరిని, ముగ్గురిని రక్షించడం పెద్ద గొప్ప సంగతి కాదు, కానీ వేల మందినైనా, లక్షల మందినైనా నేను విడిపించగల సమర్థుణ్ణి, నేను విమోచకుణ్ణి అనేటువంటి భావంతో కూడినటువంటి యెహోవా అనే నామాన్ని ప్రభు వాళ్ళకి పరిచయం చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, యేసు అనే పేరు చాలామందికి తెలుసు. యేసు అనే పేరు చాలామందికి తెలుసు. యేసు అనే పేరు తెలియకుండానే కొంతమంది అట్రాక్ట్ అయ్యి దాని గురించి పూర్తిగా అర్థం కాకుండానే వాళ్ళు తమ పిల్లలకి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అంటే యేసు అనే పేరు తెలుసు వాళ్ళకి, కానీ చాలామందికి, అందరిని అంటలేదు, చాలామందికి దానిలో ఉండేటువంటి అర్థం తెలియకపోవచ్చు. లేకపోతే మరికొందరికి అర్థం తెలిసినా కానీ అనుభవనీయంగా ప్రభువుని ఎదుర్కోకపోవచ్చు, ఎరగకపోవచ్చు. కాబట్టి గమనించండి, రక్షించబడిన వారే ఆ రక్షణను రుచించి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని అనుభవనీయంగా ఎరుగుతారు. అలాగే ఆదికాండంలో ఉన్నటువంటి భక్తులను చూసినప్పుడు వారికి అనుభవం లేదు. అంటే జనాంగ రీత్యా ఎంతమందిని ప్రభు విమోచిస్తాడో అనే అనుభవం వారికి తెలియదు. అందుకే యెహోవా నామమున నేను వారికి తెలియబడలేదు అన్నారు ప్రభు. యేసుక్రీస్తు తన శిష్యులతో ఉన్నాడు, కానీ ఆయన శక్తి వారికి క్రమక్రమంగా అర్థమైంది. ఆయనకున్నటువంటి శక్తి వారికి క్రమక్రమంగా అర్థమైంది. తుఫాను ఆపినప్పుడు, సముద్రాన్ని నిమ్మలపరిచినప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు? బాబు, ఈయన ఎలాంటి వాడో, ఈయనకు గాలి, సముద్రం కూడా లోబడుతూ ఉన్నాయి అని చెప్పుకుని భయపడ్డారు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 6వ వచనం నుంచి క్షమించాలి 36వ వచనం నుంచి 35 నుంచి చదువుదాం. ఆ దినమున సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటు చిన్న దోణిలో తీసుకుని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణిలో వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమును తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుండాను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయన తండ్రి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి
నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రం ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. శిష్యులకి ప్రభు క్రమక్రమంగా ఆయన శక్తిని వాళ్ళు గ్రహించేటట్లు చేశారు. అంతవరకు ఆయన శక్తి వాళ్ళకి అనుభవంలోకి రాలేదు. ఆ తర్వాత కూడా చూడండి, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన ఆయన తిరిగి లేచాడని చాలామంది చెప్తూ వచ్చారు. కానీ శిష్యులు నమ్మలేకపోయారు. అయితే ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన శక్తిని వాళ్ళు అనుభవనీయంగా తెలుసుకున్నారు. అలాగే పాత నిబంధనలో కూడా దేవుడు తన శక్తిని క్రమక్రమంగా బయలుపరుస్తూ వచ్చారు. వాళ్ళు క్రమక్రమంగా దేవుని శక్తిని అర్థం చేసుకుంటూ వచ్చారు. మన భాగంలో నిర్గమకాండం 6:3లో నేను సర్వశక్తి గల దేవుడని పేరున అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు అంటున్నారు. ఇందులో దాగి ఉన్న సంగతి ఇదే. కాబట్టి మన దేవుడు వ్యక్తిగతంగానే కాదు, సమాజపరంగా అందరికీ అన్ని విషయాల్లో అనుభవనీయంగా క్రమక్రమంగా ఆయన అర్థమవుతాడు. కాబట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తెలియదు. ఇన్ని లక్షల మందిని ఒకేసారి ఆయన విడుదల చేయగలడు, ఆయన విడిపించగలడు, ఆయన మహత్కార్యాలు చేయగలడు, తీర్పులు తీర్చగలడు అనే అనుభవం వాళ్ళకి లేదు. అందుకే యెహోవా అనే పేరుట నేను వారికి అనుభవనీయంగా ఎరగను, సర్వశక్తి గల దేవుడిననే వారికి తెలుసు అంటారన్నమాట. అది ఈ వచనంలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి అర్థం. కాబట్టి మన దేవుని గొప్పతనాన్ని మనం క్రమక్రమంగా తెలుసుకోవాలండి. క్రమక్రమంగా తెలుసుకోవాలి. మన దేవుని గొప్పతనాన్ని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు ఆయన. నువ్వు అడిగేదానికంటే, నువ్వు ఊహించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తారు ఆయన. కాబట్టి ఎలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన గొప్పతనాన్ని, ఆయన మహత్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన అపారమైన ప్రేమను, ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు చేసే శక్తిని మనం ఎరిగి ఉండాలండి. ఆయన బిడ్డలుగా అనుభవనీయంగా మన జీవితాల్లో ఆయన గొప్పతనాన్ని గురించి ఎరిగి ఉండాలి. అప్పుడే మనం దేవుడు చేసే గొప్ప కార్యాలను మన కన్నులారా చూస్తాం. ఆ తర్వాత వాళ్ళందరూ, ఇశ్రాయేలీయులందరూ కూడా, ఇశ్రాయేలీయుల సర్వ సమాజం, ఇశ్రాయేలీయులే కాదు, ఐగుప్తీయులు కూడా మన దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ యెహోవా అనే ఆ విమోచకుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అన్నిటినీ వాళ్ళ కన్నులారా చూశారు. ఇప్పటికీ చాలామంది దేవుని కార్యాలను నమ్మని వాళ్ళు ఉన్నారండి. అన్నీ తెలిసిన వాళ్ళు, వాక్యం ఎరిగిన వాళ్ళు, దేవుని శక్తిని, ప్రభావాన్ని ఎరిగిన వాళ్ళు, చాలామంది క్రైస్తవులు అనబడిన వారు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు, ఇలాంటి కార్యాలు చేశాడంటే ఎవరు నమ్మరు. ఇవి నమ్మశక్యంగా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు చాలామంది. మన దేవుని యొక్క శక్తిని, మన దేవుని యొక్క ప్రభావాన్ని, మన దేవునికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆయన చెయ్యగలిగినటువంటి శక్తి సామర్థ్యాలని మనం అనుభవనీయంగా ఎరగాలి. అలా ఎరిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనం ఎలాంటి పరిస్థితులకి కృంగిపోవసరం లేదు, ఎలాంటి కష్ట నష్టాలకి భయపడాల్సిన పని లేదు, ఎలాంటి నిందల అవమానాలకి కృంగిపోవాల్సిన పని లేదు, ఎలాంటి భయంకరమైనటువంటి శోధనలు, విపరీతమైనటువంటి శోధనలు
విపరీతమైనటువంటి ఆపదలు, కష్టాలు ఎన్ని వచ్చినా ప్రభు ఉన్నారు. ప్రభు సహాయకుడు. ఎందుకంటే ఆయన యెహోవా, విమోచించేవాడు. విమోచించగల సర్వశక్తి గల దేవుడు ఆయన. అందుకే అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించారు. ఏమని తెలుసా? అనీతిమంతులతో పాటు నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరం అవును గాక. అక్కడ 10 మంది నీతిమంతులు ఉంటే నీ వాళ్ళని కాపాడవా, ఆ పట్టణాన్ని కాయవా అని అడుగుతారు. ప్రభు మాట ఇస్తాడు, 10 మంది నీతిమంతులు కనుక అక్కడ ఉంటే ఆ పట్టణాన్ని తగలబెట్టకుండా కాపాడతాను. 10 మంది లేరండి, ఒక్కడే ఉన్నాడు. అందుకే పట్టణాన్ని నాశనం చేశాడు, అతన్ని తప్పించాడు, అతన్ని బట్టి తన కుటుంబాన్ని తప్పించాడు. ఇదంతటికీ కారణం అబ్రహాం ప్రార్థన. అబ్రహామును జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించాడు, తప్పించాడని ఉంటుంది. కాబట్టి గమనించండి, దేవుడు సర్వశక్తి గల దేవుడు, అంతేకాదు విమోచకుడు. యెహోవా అనేటువంటి నామం ఇశ్రాయేలీలు అనుభవనీయంగా తెలుసుకున్నారు. అలాగే మనం కూడా మన జీవితాల్లో మన ప్రభు గొప్పతనాన్ని అనుభవనీయంగా తెలుసుకుని ఆయనకి ఇష్టలుగా, ఆయన ప్రియులుగా జీవించాలి. మిగిలిన విషయాలు రేపటి దినం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.